ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి నియోజకవర్గం అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి ఒక కీలక బిందువు కింద అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే రాజకీయాలన్నింటిలో ముఖ్యంగా ఎక్కువగా మంగళగిరి నియోజకవర్గం నుంచి, మంగళగిరి ఏరియా నుంచి, విజయవాడ ప్రాంతం నుంచి అయితే జరుగుతాయి. అయితే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారు ఉండడం అయితే జరిగింది. ఆయన ఎన్నికల సందర్భంలో ముఖ్యంగా అక్కడ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా కీలకమైన హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈరోజు పర్యటనలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు అక్కడ దాదాపుగా 3000 మందికి అయితే ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కేవలం ప్రత్యేకించి కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ టౌన్ కింద ఇప్పటికే కూడా మంగళగిరి నియోజకవర్గం అంటే ఎంత బాగుంటుందనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే దాన్ని ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండే విధంగా నారా లోకేష్ గారు అయితే డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంలోనే భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరికైతే ఇళ్ల పట్టాలు లేవో వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రత్యేకించి కూడా 7000కు పైగా ఇళ్ల పట్టాలకైతే అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఈరోజు తాజాగా చూసుకుంటే నారా లోకేష్ గారు ఇళ్ల పట్టాలు అనేవి 3000 మందికి అయితే ప్రత్యేకించి కూడా ఆ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ ఇళ్ల పట్టాలు ఏంటనంటే 2 సంవత్సరాల్లోనే ఒకవేళ మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, లేదనంటే ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చిందనంటే దాన్ని అమ్ముకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ భూమిని మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చిన వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు అని చెప్పి నారా లోకేష్ గారు అయితే కొన్ని అదనపు సదుపాయాలు అనేవి కల్పించడం జరిగింది. కానీ గతంలో అవే భూములు ఏవైతే గవర్నమెంట్ భూములు ఇచ్చారో వాటిని అమ్ముకోవడానికి లేదు. ముఖ్యంగా అక్కడ ఇల్లు అంటే ఖచ్చితంగా కట్టాలి, లేదనంటే బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి ఉండదు, లేదనంటే తనఖా పెట్టుకోవడానికి కూడా ఉండకన్నా ఇలాంటి కొన్ని ఇబ్బందులు అయితే ఉండేవి. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రత్యేకించి కూడా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే 3000 మందికి ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అవి 2 ఏళ్లలోపు ఎప్పుడైనా అమ్ముకునే అవకాశం ఉంది, లేదంటే నచ్చిన వ్యక్తి మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, లేదంటే బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి చుట్టుపక్కల అన్ని చెరువులు కూడా బాగు చేయించడం జరుగుద్ది. చెరువుల చుట్టూ కూడా పార్కుల కింద ఫుట్పాత్లన్నీ కూడా వేయించడం జరుగుద్ది. అవి కాకుండా ప్రత్యేకించి కూడా కొన్ని స్పెషల్గా వాకింగ్ కోసం అని చెప్పి పార్కులు కూడా రెడీ చేయడం జరుగుద్ది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రికి నేను గతంలో హామీ ఇచ్చాను. ఆ హామీ అనేది జనసేన నాయకులు చల్లపల్లి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన బాధ్యతగా తీసుకొని ఆయనే దగ్గరుండి కూడా ఈ మెడికల్ ఆసుపత్రి అయితే కట్టించడం అయితే జరుగుద్ది. 100 పడకల ఆసుపత్రి అనేది మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తాను, అది సంవత్సరం లోపే పూర్తి చేస్తానని చెప్పి సభాముఖంగా నారా లోకేష్ గారు అయితే ముఖ్యంగా తెలియచేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నారా లోకేష్ గారు ఫైనల్గా ఒక మాట అన్నారు. నేను ఏదైతే ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాతే మేము ముందు ఓట్లు అడగడానికి వస్తాను. ఒకవేళ అప్పుడు నేను ఏమీ చేయలేదని అంటే ఖచ్చితంగా నన్ను నిలదీయండి అనేటట్టు మీరు ప్రశ్నించండి అని చెప్పి ఆయన చాలా సభాముఖంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఒక్కొక్కటి కూడా చిన్న అభివృద్ధులన్నీ కూడా వరుసగా చేసుకుంటూ రావడం. ఇప్పుడు ఏదైతే ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమం అనేది ఒక బిగ్ ప్లాన్ ఏదైతే ఉందో, రెండోది 100 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో ఇదొక పెద్ద ప్లాన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇటువంటివి ఇంకా సేవా కార్యక్రమాలు కానీ ముఖ్యంగా అభివృద్ధి పదంగా పార్కులు, డ్రైనేజీలు, రోడ్లు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ వచ్చినట్లయితే రాబోయే 5 ఏళ్లలో మాత్రం మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక నెంబర్ 1 టౌన్షిప్ కింద చాలా క్లియర్ కట్గా చాలా ఫేమస్ సిటీ కింద తయారయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే కూడా మంగళగిరి నియోజకవర్గం అనేది చాలా బాగా అభివృద్ధి చెందింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది. పైగా హైవే కూడా ఉండడం వల్ల మంగళగిరి నియోజకవర్గం అనేది విజయవాడకి దగ్గరలో ఉండడం అభివృద్ధికి బాగా నోచుకునే అవకాశం ఉంది. ఇంకా ఏవైతే చిన్న అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ ఉండిపోయినాయో అవన్నీ కూడా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అనే వ్యక్తి 100కి 100% అభివృద్ధి చేసి చూపించిన తర్వాత ప్రజల దగ్గరికి ఓట్లు అడుగుతానని చెప్పి సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. మరి రాబోయే 5 ఏళ్లలో మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం అయితే ఎదురు చూడాలి.